హై హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. పులి పిల్లలతో సరదాగా గడిపిన ప్రధాని, పాలు పట్టి వాటితో ప్రేమ ప్రకటించిన మోడీ, వాంతారాలో పర్యటించి వివరాలు తెలుసుకున్న ప్రధాని. ఏదైతే వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా మరి నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో అడుగట్టుపోతున్నటువంటి వన్యప్రాణులను సంరక్షించడానికి ఎన్నో విధాలుగా మరి అధికారులకు కూడా, అటవీ శాఖ అధికారులకు కానీ, వన్యప్రాణుల అధికారులకు కానీ ఎప్పటికప్పుడు వారికి ఆర్డర్స్ చేస్తూ ఉంటారు. సో ప్రతి జీవరాశిని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా దానికి కృషి చేస్తున్నారు. సో అదేవిధంగా మరి వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా మరి వాంతారాలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ వాటి యొక్క విశేషాలను గురించి కనుక్కోవడం జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ నోటీసులు జారీ చేసిన సుప్రీం ధర్మాసనం విచారణ 25కు వాయిదా. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత విచారణ సందర్భంగా ఫిరాయింపులు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడానికి ఎంతో సమయం తీసుకుంటారో స్పీకర్తో సంప్రదించి వివరాలు అందించాలని ధర్మాసనం ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయడానికి ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు రాలేదని, సాంకేతికంగా ఇది గమనించాల్సిన విషయమని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఏదైతే పార్టీ జంపులు కావడం కానీ, ఎన్నికలు గెలిచినాక పార్టీ జంపులు అయ్యి ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి జంపులు అవుతారు. సో మరి కేటీఆర్ గారు గతంలో ఎట్లా జాయిన్ చేసుకున్నారు, మీరు వేరే పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినాక మరి మీ దాంట్లో తెచ్చుకున్నప్పుడు దానికి రాజీనామా చేపించేసి మన కొత్త ఎలక్షన్స్ పెట్టి అప్పుడు తీసుకోతే బాగుండేది కదా. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన బోర్డు. మొత్తం 1532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. ఏదైతే మరి ఇంటర్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కాబట్టి విద్యార్థులను సకాలంలో ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకొని మా యొక్క ఎగ్జామ్స్ మంచిగా రాయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో గత సంవత్సరం 1 మినిట్ లేట్ అయినా సరే కానీ రానియకపోతే ఇప్పుడు 5 మినిట్స్కి దానికి కుదించడం జరిగింది. కాబట్టి విద్యార్థులను సకాలంలో ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అయ్యి ఎగ్జామ్స్ రాయాల్సిందిగా, అదేవిధంగా కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ అసెంబ్లీకి రావడం లేదు హైకోర్టులో, కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు హైకోర్టులో పిటిషన్ దాఖలు. బారాస అధినేత ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేట హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయపాల్ రెడ్డి చేసిన ఈ ప్రధాన ప్రయోజన వ్యాఖ్యంపై కోర్టులో విచారణ జరిగింది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరవై ఫామ్ హౌస్ లో బిజీగా ఉన్నాడు. నాటుకోళ్ళు ఉండే, చేపలు ఉండే, మరి మేక కూర తినే మంచిగా బలంగా తయారు కావాలి. మళ్ళీ కొట్లాడాలంటే ఇప్పుడు ఈ అసెంబ్లీకి వస్తే ప్రజల సమస్యలు ఇప్పుడు ఏం లేదు. 4 సంవత్సరాల తర్వాత మెల్లగా ఎలక్షన్స్ టైంలో అప్పుడు దిగుతారు రంగంలో కేసీఆర్. కాబట్టి ఇప్పుడు 20 ఫామ్ హౌస్ లో చెట్టు నీడకి నిమ్మలంగా ఉన్నాడు. ఏడొస్తాట్టున్నాడే, ప్రజలు ఓట్లేసి గెలిపించే పట్టించుకునేటట్టు ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉంటేనే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఉనకాలి. ఫామ్ హౌస్ అంటే అయితే అది. టీచర్ ఎమ్మెల్సీ కుమ్రయ్యకు బీజేపీ అభినందనలు. ఉపాధ్యాయ సంఘాలకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన మల్కా కుమ్రయ్యకు కేంద్ర మంత్రి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త అయిన మల్కా కుమ్రయ్య విజయానికి సహకరించిన ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు, తెలంగాణ ప్రజలకు, భాజపా విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సో ఖచ్చితంగా మరి మల్కా కుమ్రయ్య గారు గెలుపొందడం జరిగింది ఎమ్మెల్సీగా. సో గెలుపొందడమే కాదు, ప్రజల గురించి ఏం చేస్తారో కూడా మనం వేచి చూడాల్సి ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి ఆ ఓటు హక్కు ద్వారా, రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఓటు హక్కును ప్రజలు వినియోగించుకొని మరి వాళ్ళ తరఫున గెలిపించుకున్నారు మల్కా కుమ్రయ్య. మల్కా కుమ్రయ్య గారు ఏం చేస్తాడో చూడాలి. మనం సర్పంచ్ దారుణ హత్య వ్యవహారం, మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో సర్పంచ్ దారుణ హత్య వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. దుర్ఘటనకు బాధ్యత వహిస్తూ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు రావడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్ ముండేను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆయన రాజీనామా సమర్పించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే సర్పంచ్ హత్య కేసులో మరి రాజీనామా చేయడం జరిగింది. బీజేపీని నమ్మితే అమ్ముడు ఖాయం. ఆదిలాబాద్ లోని సిసిసిని అమ్మేందుకు సిద్ధపడటం దుర్మార్గం. నమ్మి ఓటేషన్కి ఇదేనా మీరిచ్చే బహుమతి? కార్మికుల ఆవేదన, అర్థనాదాలు వినిపించడం లేదా? మాజీ మంత్రి కేటీఆర్ బీజేపీని నమ్ముకుంటే చివరకు నడి రోడ్డు పైన అమ్మేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఆదిలాబాద్ లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తుక్కు కింద తెగ నమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో
సిసిఐని పునః ప్రారంభిస్తామని మాటిచ్చి ఓట్లు సీట్లు దండుకొని చివరికి స్క్రాప్ కింద అమ్మేస్తే ఎలా అంటూ నిలదీశారు. సో మనకు ఉన్నటువంటి కార్మికులకి చాలా అన్యాయం జరుగుతున్నట్టు విషయం. సో అక్కడ ఎంతో మంది దానిపైన డిపెండ్ అయ్యి ఈ జీవనాధారం కొనసాగించారు. కానీ ఇప్పుడు వాళ్ళ బతుకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిగా మారబోతుంది కార్మికులు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి ఏదైనా వ్యవహారం తీసుకోవాలి. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజా అభిప్రాయం కూడా, నాయకుల నిర్ణయం కూడా తీసుకోవాలి. ఏకదాటిగా పోతే మాత్రం ప్రజలే దానికి మరలా తిరిగి బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేస్తాను. సో ఇది ప్రజలారా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన తెలంగాణ సమాజం దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. అందరికీ సెలవు. దయచేసి వీడియోని సోషల్ మీడియాస్లో షేర్ చేయవలసిన కోరుతాం అందరికీ.